నమస్తే. చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందామా? ఆగస్టు 7, 1925న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించిన వ్యక్తి మన భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్కు తండ్రి అని మీకు తెలుసా? అతనే డాక్టర్ సాంబశివన్ స్వామినాథన్. అధిక దిగుబడి ఇచ్చే బియ్యం, గోధుమ రకాల్ని పరిచయం చేసి భారతదేశాన్ని ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధిగా మార్చాడు. డాక్టర్ స్వామినాథన్ గారి కృషి వల్ల 1960లో ఆకలి సమస్య తగ్గింది. రైతులకు ఎరువులు, నీటిపారుదల సదుపాయాలు అందించి ఆహార ఉత్పత్తి పెంచారు. దీనివల్ల భారతదేశం ఆహార దిగుమతుల నుండి స్వయం సమృద్ధి దేశంగా మార్చారు. ఆయన ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్లో డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. భారత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయనకు 1999లో భారతరత్న అవార్డు వచ్చింది. అంతేకాకుండా పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు కూడా అందుకున్నారు. ఆయన ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించారు. ఈ మహనీయుడిని స్మరిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.